గారు ఏం పేరు మీ పేరు? సూరిబాబు గారు. ఎన్నాళ్ళు చేస్తున్నారు వ్యాపారం? 40 సంవత్సరాలు చేస్తున్నారు. ఏ ఊరు మీది? విజయవాడ. ఓకే. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? అన్ని అందుతున్నాయి. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నా వాటికి బాగానే ఉంది. బాగానే ఉంది. మరి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వేస్ట్. ఎందుకని 14 సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఏం అనుభవం ఉన్నా మాట నిలబెట్టుకునే బుద్ధి లేదు. మాట నిలబెట్టుకునే ఇది లేదు. మాట నిలబెట్టుకోలేడు. ఏదైనా మాట నిలబెడితే జనాలు నమ్ముతారు. మాట నిలబెట్టకపోతే ఎవరు నమ్ముతారు? ఏదైనా కానీ. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఆయన తోడు. ఇవన్నీ మాటలే నమ్మరు జనంలో ఒకసారి బాధ అనేది కలిగితే ఎప్పుడు నమ్మరు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. పెన్షన్ తీసుకున్న ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. అందుతుందా అందరికి? పవన్ కళ్యాణ్ గారు మీకు నమ్మకం లేదు? నమ్మకం లేదండి. చంద్రబాబు నాయుడు గారు నమ్మకం లేదు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి ఎన్నాళ్ళు చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? ఏం పర్లేదు సరే మామూలుగా అడుగుతున్నారు. వ్యాపారాలు ఎలా అని చెప్పి. వ్యాపారాలు బాగా డల్ గా ఉన్నాయి. నేను గుమ్మస్తాను. ఏ ఊరు మీది? మాది ఇక్కడనే ఉన్నా, విజయవాడ. అంతా విజయవాడనా? సొంతూరు? దక్షిణాది, చిలకలూరుపేట. ఓకే. అది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతం? కొంచెం వ్యాపారాలు డల్ గా ఉన్నాయండి. అన్నిటి రేట్లు పెంచాడు. జనం దగ్గర ఏమో డబ్బులు లేవు. డబ్బు మెయిన్ అసలు పన్నుంటేనే కదా వ్యాపారాలు జరిగేది. పన్ను కూడా లేవు కూలీలకి. మరి ఈసారి ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదండి. ఎవరైనా రాని మంచిగా చెయ్యాలా, మంచిగా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, ఏమన్నా మీకు ఉపయోగం ఉంటుంది? మన రాష్ట్రానికి మేము అట్లా రాజకీయాల గురించి ఏం మాట్లాడాలి? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు పనులు ఏమంటున్నారు? రేపు పొద్దున వాళ్ళిద్దరు వస్తే పనులు దొరుకుతాయి అంటారా? ఏమోనండి, అదంతా నాకు తెలియదు. ఎవరన్నా రాని. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి హాస్టల్లో, తాడిగడప హాస్టల్లో చదువుతుంది. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఓకే. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉద్యోగాలు చేసేవాళ్ళు పిల్లలు ఎవరు లేరు. నేను మరి ఉపాధి కోసం మీ దగ్గరలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎవరిని అడిగారా మీరు? ఏం అడగట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకని? చేసుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ మీ ఉపాధి కోసం ఏదైనా వడ్డీ కొట్టు లాంటివి కూడా ఏమైనా అడిగారా మీరు? వాలంటీర్స్ అసలు ఏం సమాధానం కావట్లేదు. మరి రేపు పొద్దున ఈ గవర్నమెంట్ మారింది అనుకోండి, ఆ వాలంటీర్ గ్రామ సచివాలయంలో వాస్తవంగా కరెంటు బిల్లు కట్టాలా. కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని తిప్పుతారు. 10 సార్లు తిప్పుతారు. అదే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ త్వరగా కట్టేస్తున్నారా? ఓకే అండి.